హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 11. అభి సారికను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఈ రోజు ఎలాగైనా అభి తన ప్రేమను సారికకు చెప్పేలాగా చెయ్యాలి అని వంశీ అనుకుంటాడు. ఎలాగాని ఆలోచిస్తూ ఉంటాడు. మూవీస్ లో హీరోయిన్ కనబడకపోతే హీరో చాలా కంగారు పడిపోతూ వెతుకుతూ ఉంటాడు. లాస్ట్ కి కనబడగానే వాళ్ళని హక్ చేసుకుని, ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకెంత భయం వేసిందో తెలుసా అని అడుగుతారు. అప్పుడు హీరోయిన్, నేను కనబడకపోతే నీకెందుకు అంత కంగారు అని అడుగుతుంది. వెంటనే హీరో, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అప్పటిదాకా తన గుండెల్లో దాచుకున్న ప్రేమని చెప్పేస్తాడు హీరో. ఈ సీన్ చాలా మూవీస్ లో కూడా సక్సెస్ అయ్యింది. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇదే ప్లాన్ వర్కౌట్ చేసి అభి సారికను కలుపుతాను. అబ్బా వంశీ, నువ్వు చాలా గ్రేట్ రా, నీ బ్రెయిన్ కి మంచి మంచి ఐడియాస్ అన్నీ వస్తున్నాయి అని తనలో తానే అనుకుంటాడు. ఇక అదే టైంకి సారిక, ఐస్ క్రీమ్ తిందామా అన్నయ్య అంటుంది. ఇక ఇదే మంచి టైం అనుకుని, పదరా వెళ్దామని అంటాడు వంశీ. అభి, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానని సారికను తీసుకుని వెళ్తాడు. వంశీ సారికను చాలా దూరం తీసుకుని వస్తాడు. అన్నయ్య, ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయిగా, ఇంత దూరం ఎందుకు తీసుకుని వెళ్తున్నావని అడుగుతుంది. ఇక్కడ నాకు తెలిసిన ఒక స్టాల్ ఉందిరా, అక్కడ చాలా బాగుంటుంది, ఎవ్రీ ఇయర్ వస్తాం, నాకు బాగా తెలుసు. సారిక, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు, నా ఫోన్లో సిగ్నల్ రావటం లేదు అని తీసుకుంటాడు. ఈ లోపు స్టాల్ రావడంతో, సారిక నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడే కూర్చో, ఐస్ క్రీమ్ తెస్తానని వెళ్తాడు వంశీ. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తాడు, నేను వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళొద్దు అని. వంశీ ఐస్ క్రీమ్ స్టాల్ బ్యాక్ సైడ్ నుండి ఫాస్ట్ గా అభి దగ్గరికి వెళ్తాడు. ఇక అభి, ఎంతసేపు ఏంట్రా, సారిక ఎక్కడా అని అడుగుతాడు వంశీని. అదేంటి, సారిక ఇంకా రాలేదా, ఇందాకే నీ దగ్గరికి వెళ్ళమని చెప్పానురా. వెళ్ళమని చెప్పడం ఏంట్రా, ఇద్దరూ కలిసి వెళ్ళారు, మరి ఇద్దరూ కలిసి రాకుండా తనను ఒక్కదాన్ని ఎందుకు పంపించావు అని అడుగుతాడు కోపంగా అభి. మధ్యలో మా ఫ్రెండ్ కనబడేసరికి తనతో మాట్లాడుతున్నారా, అందుకే తన్ని నీ దగ్గరికి వెళ్ళమని చెప్పా అని అంటాడు వంశీ కావాలని. అయినా తనని అలా ఒంటరిగా పంపిస్తావేరా, చూడు ఎలా ఉందో అని సీరియస్ అవుతాడు అభి క్రౌడ్ని చూసి. వంశీ, వచ్చేస్తుందిరా, ఎందుకంత కంగారు పడతావని అంటాడు. ఒక 10 నిమిషాలు అయినా సరే సారిక రాదు. అరే, తనకు ఫోన్ చేయరా అని అంటాడు అభి. వంశీ ఇక ఫోన్ తీసి చేస్తాడు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక అభి, ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోరా వంశీ. కూల్ రా, కూల్, ఇక్కడే ఉంటుందిరా, ఎందుకంత కంగారు, మేబీ తను రూట్ మర్చిపోయి ఉంటుంది, పదా చూద్దాం అని ఇద్దరు వెళ్తారు. వంశీ కావాలని అభిని వేరే రూట్లోకి తీసుకుని వెళ్తాడు, తప్పు రూట్లోకి. అభికి సారిక కనబడకపోయేసరికి చాలా కంగారు వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఆ కంగారులో చాలా కోపం కూడా వచ్చేస్తుంది. ఎంత వెతికినా సారిక కనపడదు. అభి వంశీని చూసి, అసలు నిన్ననాలరా అని కోపంగా అరుస్తాడు వంశీ మీద అభి. వామ్మో, వీడేంటి కంగారు పడతాడు అనుకుంటే ఎంత ఇలాగైపోతున్నాడు. ఇక లేట్ అయితే వీడి కోపాన్ని తట్టుకోవటం చాలా కష్టం అని ఇందాక వంశీ సారికను ఉండమన్న ప్లేస్ వైపుకు తీసుకువెళ్తాడు అభిని. అభికి అంతకంతకు కోపం ఎక్కువైపోతుంది, కంగారు ఎక్కువైపోతుంది. సారిక కూడా, అన్నయ్య వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఎక్కడికి వెళ్ళాడు, ఒకసారి ఫోన్ చేసి చూద్దామని చూసేటప్పటికి, ఓ అన్నయ్య ఫోన్ తీసుకున్నాడుగా, పోనీ అభి దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది సారిక. ఒకవేళ మళ్ళీ నేను వెళ్తే తను నన్ను వెతుకుతాడేమోనని అక్కడే కూర్చుంటుంది. ఇక వంశీ, అభి ఇందాక ఈ స్టాల్ దగ్గరకు వచ్చాము, ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు స్లోగా. ఇక అప్పటికే అభి చాలా కోపంగా ఉంటాడు. అభి అక్కడ చూస్తూ ఉంటాడు. అక్కడ టేబుల్ పక్కన కూర్చున్న సారిక కనిపిస్తుంది. సారిక కూడా అభిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అభి దగ్గరికి వస్తుంది.
సారిక అభి దగ్గరకు రాగానే, అభి నీకు అసలు బుద్ధుందా, ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరుస్తాడు. అది అభి అని సారిక ఏదో చెప్పేలోగా సారిక చెంపపై గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకు సారిక కింద పడిపోతుంది. అభి కోపంలో ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదు. అభి తన మీద ఎందుకు చేసుకున్నాడో తెలియక షాక్ లో ఉంటుంది సారిక. వంశీ, అమ్మో ఇదేంటి, వీడు రివర్స్ లో రియాక్ట్ అయ్యాడు, పాపం సారిక అని తనని లేపడానికి వెళ్తాడు. ఇక అక్కడ ఉండలేక వెంటనే కారు పార్కింగ్ దగ్గరికి వెళ్తాడు. వంశీ, సారీరా, నీకంతా తర్వాత చెప్తా, నన్ను క్షమించమ్మా అని అంటాడు. సారిక ఏమీ మాట్లాడుతూ సైలెంట్ గా ఉంటుంది. ఏమైందమ్మా అంటాడు వంశీ. అన్నయ్య కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి, తల భారంగా కూడా ఉందన్నయ్య అంటుంది. ఈ వాటర్ తాగు అని వాటర్ ఇచ్చి తెచ్చిస్తాడు. పదమ్మా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు కానివని వెళ్తారు. కారులో ముగ్గురు ఎవరితో మాట్లాడుకోరు. వంశీ, అయ్యో నా వల్ల సారికను కొట్టాడు అభికి అసలు విషయం చెప్పాలి, అయినా అసలు వీడేంటి ఇలా రియాక్ట్ అయ్యాడు అని అనుకుంటూ ఉంటాడు మనసులోనే. అభి వాళ్ళు ఇంటికి వెళ్లారు. సారిక కారు దిగి లోపలికి వెళ్తుంది. అభి కారు దిగకుండా కారు మళ్ళీ పోనిస్తాడు. వంశీ, అభి ఎక్కడికి అని అడుగుదాం అనుకుంటాడు. బట్ అభి కోపాన్ని చూసి అడగకుండా సైలెంట్ గా రూమ్ లోకి వెళ్తాడు వంశీ. ఇక కారును పార్క్ చేసి రూమ్ లోకి వెళ్లి చూసేటప్పటికి అభి హ్యాండ్ నిండా రక్తం కారిపోతూ ఉంటుంది. అక్కడ గ్లాస్ టేబుల్ పగిలి ఉంటుంది. వంశీకి అర్థమవుతుంది. అది చూసి, అరే అభి ఏంట్రా ఇది, ఎందుకు చేసావురా ఇలా అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి బ్యాండేజ్ వేస్తాడు వంశీ. ఇక వంశీ చెయ్యి అంతా క్లీన్ చేసి అభికి వాటర్ తీసుకుని బాల్కనీలో ఉన్న అభి దగ్గరికి వస్తాడు. అభి, నువ్వు సారికను ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు వంశీ. అభి సీరియస్ గా లేదు అంటాడు. ఏది, ఒకసారి ఆ మాట ఇటు తిరిగి నా వైపు చూసి చెప్పరా అంటాడు. అభి వెనక్కి తిరగపోయేటప్పటికి వంశీ అభి భుజం మీద చెయ్యి వేసి ఇటు తిప్పుతాడు బలవంతంగా. అభి కళ్ళల్లో నుండి నీటిని చూసి, నువ్వు సారికను లవ్ చేయకపోతే నీ కళ్ళల్లో నుండి నీళ్ళు ఎందుకు వస్తున్నాయిరా, ఇందాక తను ఒక పావు గంట కనిపించకపోతేనే ఇంకంతలా కంగారు పడిపోయావు, అసలు ఎందుకంత టెన్షన్ పడ్డావు, తన మీద చేయి చేసుకున్నందుకు నీ చేతిని ఎందుకు ఇలా చేసుకున్నావు అని వంశీ మాటలు విన్న అభి వెంటనే వంశీని హత్తుకుని ఏడుస్తూ, సారికను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడ్రా, తను నాకు దూరం అయితే నేను బ్రతకలేను, నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని ఏడుస్తూ అంటాడు అభి. మరి పెళ్లిలో ఉండే మ్యాజిక్ అలాంటిది కదా వంశీ. అరే అభి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, మరి సారికకు మనసులో మాట చెప్పొచ్చు కదరా అని అడుగుతాడు. ఎలా చెప్పనురా, తనని చాలా మాటలు అన్నానుగా, పక్కన నిలబడే అర్హత లేదు అన్నాను, నా భార్య అని ఎవరితోని చెప్పొద్దు అన్నాను, చాలా రకాలుగా తనని బాధ పెట్టాను, చివరికి ఈ రోజు తన మీద చెయ్యి కూడా చేసుకున్నాను, సారికకు కాదు నాకే తన పక్కన నిలబడే అర్హత కూడా లేదురా అంటాడు ఏడుస్తూ. అరే అభి, ఈ రోజు జరిగిన దానికి నేనే కారణం రా, నువ్వు సారికను ప్రేమిస్తున్నావని నాకు అనిపించింది, అది నీ నోటితో చెప్పించాలని తను చేసిందంతా అభికి చెప్తాడు వంశీ. అభి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీరా అంటాడు వంశీ. అయ్యో వంశీ, నేను అనవసరంగా చెయ్యి కూడా చేసుకున్నారా, చిచ్చి అని చాలా బాధపడతాడు అభి. ఇక తను నా మొహం కూడా చూడదురా అని కూలబడిపోతాడు అభి. అరే అభి, అలా ఏమీ కాదురా, సారిక చాలా మంచిది, నేను చేసిన దానికి క్షమాపణ అడుగుతారా, తను తప్పక అర్థం చేసుకుంటుంది, నువ్వేమీ కంగారు పడుకో అంటాడు. అరే వంశీ, సారిక నన్ను క్షమిస్తుందంటావారా, నా ప్రేమను అంగీకరిస్తుందంటావా అని అడుగుతాడు. వంశీ, సారిక తప్పకుండా అర్థం చేసుకుంటుంది, తను చాలా మంచి అమ్మాయిరా, తను నిన్ను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది, ఎంతైనా తను ది గ్రేట్ వంశీ సిస్టర్ కదా అని అంటాడు వంశీ. ఆ మాటకి అభి కూడా నవ్వుతాడు. అమ్మయ్య,
అమ్మయ్య, నవ్వావా? రా బాబు, ఓకే పద, నువ్వు ప్రేమలో పడిన ఈ హ్యాపీ మూమెంట్ లో పార్టీ చేసుకుందాం అంటాడు. అరే, నాకు సారికని చూడాలని ఉందరా, నేను వెంటనే నా మనసులో మాట తనతో చెప్పాలి, ఇంటికి వెళ్తాని అంటాడు. తను కూడా బాగా అలసిపోయి ఉంటుంది కదరా, ఇందాకే తను హెడేక్ గా ఉంది అని అంది. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు రేపు మార్నింగ్ అయితే తన మూడ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా, రేపు మార్నింగ్ వెళ్దాం అంటాడు. అభి తన ప్రేమను సారికకు చెప్పాడో లేదో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అసలు సారిక ఎవరు, ఎందుకని అభి వాళ్ళ అమ్మగారు సారికనిచ్చి పెళ్లి చేశారు అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో రివీల్ అవుతుంది, చూద్దాం.